మేడ్చల్ జిల్లా సురారం పిఎస్ పరిధిలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కట్టమైసమ్మ ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి, ఎలా జరిగింది? హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి వరుస అగ్ని ప్రమాదాలు అయితే కలవరం చెప్తున్నాయి. 2 రోజుల క్రితం కుషాగూడ ఆర్టీసీ రెండు ఆర్టీసీ బస్సులు అగ్నికి ఆగుతాయన్నటువంటి ఘటన మర్చిపోకుందుకే తాజాగా మనం చూస్తున్నట్లయితే మేడ్చల్ పరిధిలో ఉన్నటువంటి సూరారం పిఎస్ పరిధిలోని కట్టమైసమ్మ ఆవరణలో కూడా ఈరోజు ప్రైవేటు బస్సు అక్కడ నిలిపి ఉన్నటువంటి పార్క్ చేసి ఉన్నటువంటి క్రమంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్క్ చేసినటువంటి బస్సులో మధ్యాహ్నం సమయంలో ఒకసారిగా మంటలు రావడం, ఆ మంటలు వచ్చిన తర్వాత పూర్తిగా ఆ బస్సు నిండా వ్యాపించినటువంటి నేపథ్యంలోనే అగ్నికి పూర్తిగా ఆగుతాయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే బస్సు ఓనర్లతో పాటు అటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, అటు పోలీసులు కావచ్చు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఆకతాయిలు నిలిపి పెట్టారా లేకపోతే ఆగి ఉన్నటువంటి బస్సులో ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందనేది కూడా పోలీసుల విచారణలో తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.